భారత్పై అమెరికా టారిఫ్ల పెంపును తప్పుబట్టింది చైనా. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అమెరికా ఇప్పుడు ఆ దేశాలపైనే టారిఫ్ వార్ చేయడం సరికాదన్నారు చైనా రాయబారి జూ ఫెయింగ్ హాంగ్. భారత్పై 50% సుంకాలు విధించడంతో పాటుగా వాటిని మరింత పెంచుతామని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. టారిఫ్ల విషయంలో భారత్ వెన్నంటే ఉంటామని ప్రకటించారు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం, రాజీ పడటం వల్ల బెదిరింపులకు పాల్పడే వారికి మరింత ధైర్యం వస్తుందన్నారు జూ ఫెయింగ్ హాంగ్. The United States has long been benefited greatly from free trade, but now it is using tariffs as a bargaining chip to demand exorbitant prices from various countries. The United States has imposed tariffs of up to 50% on India and even threatened for more. China firmly opposes it. In the face of such acts, silence or compromise only emboldens the bully. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చైనా, భారత్ ఐక్యంగా ఉంటూ ముందుకు సాగుతాయన్నారు జూ ఫెయింగ్ హాంగ్. ఒకరి ఉత్పత్తులకు మరొకరు అవకాశం ఇవ్వడం ద్వారా రెండు దేశాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చైనా, భారత్ రెండు ఆసియాకు డబుల్ ఇంజిన్లని అభిప్రాయపడ్డారు జూ ఫెయింగ్ హాంగ్. ఢిల్లీలో జరిగిన ఓ సమ్మిట్లో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన.